హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీకే విజన్స్. మల్లన్న స్వామి టెంపుల్కి వెళ్ళామండి. పెద్దపల్లి డిస్టిక్ ఓదెలలో మల్లన్న స్వామి టెంపుల్ ఉంటుంది. వెళ్ళేటప్పుడు విలేజెస్ ఉంటాయి కాబట్టి పంట పొలాలు, నేచర్ చాలా బాగుందండి. ఓదెల, పొత్కపల్లి రైల్వే స్టేషన్స్ ఉంటాయి కాబట్టి గేట్ పడింది. ట్రైన్ వెళ్ళాక గేట్ ఓపెన్ చేశాక వెళ్ళామండి. మా అక్కయ్య వాళ్ళు ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి మల్లన్న బోనాల్ని చేసుకుంటారు. 5 ఇయర్స్ కింద చేశారు, మళ్ళీ ఇప్పుడు చేసుకుంటున్నారు. సో మేము వెళ్ళేసరికి ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు. ఇలా ప్రిపేర్ చేసుకుంటారట. బోనాల తర్వాత టెంపుల్కి దర్శనానికి వెళ్ళామండి. వెళ్ళేటప్పుడు దారిలో కొంచెం షాపింగ్ ఉంది, మరి ఎక్కువ షాప్స్ ఏమీ లేవు. టెంపుల్ ఫ్రంట్ పెద్ద నంది ఉందండి, బసవన్న అని కూడా అంటారంట. టెంపుల్ ఫ్రంట్ వ్యూ అండి ఇది. ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళడం జరిగింది. టెంపుల్ లోపల మల్లన్న స్వామి పట్నాలు వేసుకుంటున్నారు. వాళ్ళ పర్మిషన్తో ఈ వీడియో తీశానండి. ఇక్కడ 1 ఇయర్కి ఒకసారి, 3 ఇయర్స్కి ఒకసారి, 5 ఇయర్స్కి ఒకసారి, 9 ఇయర్స్కి ఒకసారి ఎవరి మొక్కుబడిని బట్టి వాళ్ళు ఇలా పట్నాలు వేసుకోవడం కానీ, బోనాలు ప్రిపేర్ చేసుకోవడం కానీ జరుగుతుంది. ఇక్కడ దేవుడు చాలా కోరికలు, ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరుతుందని ఇక్కడికి వచ్చిన భక్తుల నమ్మకం అండి. సో వెళ్ళిన వాళ్ళు ఇలా ఏ మొక్కు ఉంటే ఆ మొక్కు తీర్చుకుంటారు. గర్భగుడిలో మొబైల్ ఆలో లేదండి, బయట మాత్రమే వీడియో తీశాను. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇలా ముడుపులు కట్టుకుంటారు. ఇది బయటకు వచ్చిన తర్వాత బంగారు పోచమ్మ టెంపుల్ అండి. ఫుడ్ స్పెషల్స్ వచ్చేసి పులిహోర, పసుపు వేసిన రైసు, బెల్లం రైసు, ఆలు టమాటా సూప్ అండి, పప్పు, వైట్ రైసు. ఇలా ఇక్కడ పోపు లేకుండా 5 రకాల కూరగాయలతో చేసుకుంటారండి. చిక్కుడుకాయ చారు, చల్లచల్లని కూల్